2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురువు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు, సూర్యుడు 9వ స్థానంలో యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఇలినాటి శని ఉన్నది. మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు సమర్పించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. మీనరాశి వారికి కుటుంబ పరంగా మాత్రం బాగుండదు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఇక్కడ కుటుంబాధిపతి అయిన కుజుడు ఈ వారాంతంలో ఆయన ధనుసు రాశికి వెళ్తారు. అక్కడ శని గారి దశమ దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఉంటది కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు సకాలంలో ధనం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. 12వ స్థానంలో రాహు ఉన్నాడు. కుజుడి దృష్టి రాహు మీద ఉన్నది కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. గట్టి సమస్యలు, అలాగే కాళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. హెల్త్ పరంగా మాత్రం శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నది. కాలభైరవ అష్టకం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారాంతంలో చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉన్నది ఈ వారంలో. వృత్తి పరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు మీకు. శని గారి దశమ దృష్టి దశమ స్థానం మీద ఉన్నది కాబట్టి కొంచెం కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.